పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి పాలనలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు చికెన్ పెడుతున్నాం అంటారు, చూస్తే నీళ్ల చారు కూడా ఉండదు. పౌష్టికాహారం పెడుతున్నామంటూ లెక్క కట్టి 2 చికెన్ ముక్కలు వేస్తారు. ఇది వైఎస్ఆర్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల పనితీరు. వార్డెన్ అసలు హాస్టల్ ముఖమే చూడరు. ఇక కింది స్థాయి సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట. పిల్లలకు పౌష్టికాహారం అందాల్సిన వయసులో అరకొరగా ఆహారం పెడుతూ బాల్యాన్ని చిదిమేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లపై సాక్షి సడన్ విజిట్లో విద్యార్థులు అష్టకష్టాలు బయటపడ్డాయి. ఇది బద్వేల్లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్. ఇక్కడ వార్డెన్ ఉండరు. ఆయన తమ్ముడే అక్కడ అన్ని పనులు చక్కబెడతారు. పిల్లలకు మంచి భోజనం పెట్టి వారిని చక్కగా చూసుకోవాల్సిన సమయంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. సాక్షి టీవీ బద్వేల్ ఎస్సీ హాస్టల్ను సడన్ విజిట్ చేస్తే కేవలం 26 మంది విద్యార్థులు మాత్రమే అక్కడున్నారు. కానీ 60 మంది పిల్లలు హాస్టల్లో అడ్మిషన్ ఉన్నట్లు చూపిస్తున్న మిగతా వారేరి అని అడిగితే వార్డెన్ తమ్ముడు వీరంగం సృష్టించారు. పిల్లలకు శుక్రవారం చికెన్ మెనూ ఉంది. చికెన్ పెడుతున్నా పిల్లలకు సరిపోయేంత మాత్రం పెట్టడం లేదు. ప్రపంచంలో ఏ స్కూల్లో ఏ హాస్టల్లో నీకు మొత్తం ఎంత స్ట్రెంత్ ఉందో అంతమంది కనపడరు. నువ్వు ఏడన్నా చూపి ఊరికి చెప్తే ఎట్లా వెంకటీ మనుషులు ఏదో నువ్వే ఉన్నట్టు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు హాస్టల్లో? ఎంతమంది ఉన్నారు? మాట్లాడు. ఎంతమంది హాస్టల్లో ఉన్నారు? 60 మంది ఉన్నారు. 60 మంది ఉన్నారా ఇక్కడ ఉండడానికి తెలియదు. ఇప్పుడు చూసాం. ఇక పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటలోని బీసీ హాస్టల్ను సాక్షి టీవీ సందర్శించినప్పుడు నీళ్ల చారు, 2 ముక్కల చికెన్ పిల్లల ముఖాన కొడుతున్నారు. అక్కడ కూడా వార్డెన్ ఉండరు, అసలు రారని తెలుస్తోంది. అక్కడున్న సిబ్బందే తమకు తోచినట్లు హాస్టల్ను నడిపించడం, పిల్లలకు చాలని ఆహారం పెట్టడం ఇక్కడ ఎప్పుడూ సాగే నిత్య కృత్యం. మేము అద్భుతమైన మెనూ అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేది మరోలా ఉంది. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. అందరూ అందిన కాడికి దోచుకొని వెనకేసుకోవడానికి ప్రయత్నిస్తూ పేద పిల్లలకు కేటాయించిన నిధులు సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఒక్కసారి ఇటువైపు చూస్తే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తుందని అంటున్నారు హాస్టల్ విద్యార్థులు.